నమస్తే అన్న, అందరికీ నమస్కారం. భారతీయ వీర మహిళలు మనం చూసుకుంటే గెలిచారన్నమాట. వివరాల్లోకి వెళితే ఇటలీలో మాకు ఇది జరిగిందని చెప్పేసి ఒక శీర్షికతో ఖుషీ దూబే ఇన్స్టాగ్రామ్ పేజీలో మనం చూసుకుంటే ఒక వీడియోని అయితే షేర్ చేయడం జరిగింది. అందులో బంగ్లాదేశ్కు సంబంధించిన హుస్సేన్ అనే వెయిటర్కు ఆ మహిళలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతూ ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. ఆ వెయిటర్ దుర్భాషలాడి భారతదేశం మరియు భారతీయ కస్టమర్ల గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన తర్వాత ఈ గొడవ మొదలైనట్లు సమాచారం. వాగ్వాదానికి కారణం ఏమిటో స్పష్టంగా తెలియనప్పటికీ పరిస్థితి తీవ్రమవుతూ ఉన్న కొద్దీ వెయిటర్ పదే పదే బూతులు తిడుతూ ఆ మహిళలను పోలీసులకు ఫోన్ చేయండి అని చెప్పడం వీడియోలో కనిపిస్తూ ఉంది. నీ భాష అదుపులో పెట్టుకో, అన్నిటికంటే ముందు మనం ఆడవాళ్ళమని ఆ మహిళల్లో ఒకరు అతనితో అనడం చెప్పడం వినిపిస్తూ ఉందన్నమాట. వెయిటర్ ఆ మహిళల జాతీయతను లక్ష్యం చేసుకొని భారతదేశాన్ని ఉద్దేశించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడని ఆరోపణ రావడంతో ఈ యొక్క గొడవ మరింత తీవ్ర రూపం దాల్చింది. ఆ మహిళల్లో ఒకరు దృఢంగా ఇలా బదులిచ్చారు: హుస్సేన్ గారు, మర్యాదగా ప్రవర్తించండి. మహిళలను ఎలా గౌరవించాలో మీకు తెలిసి ఉండాలి. ఉద్రిక్తతలు పెరగడంతో ఇద్దరు పోలీస్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని జోక్యం చేసుకున్నారు. దూబే గారు తెలిపిన వివరాల ప్రకారం అధికారుల రాకతో ఆ యొక్క మహిళలు ఉపశమనం పొందారు మరియు వారి మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. అప్పుడు వెయిటర్ క్షమాపణలు చెప్పడానికి ముందుకు వచ్చాడు. కానీ అది మనస్ఫూర్తిగా లేని స్పందన అని భావించిన మహిళలు దాన్ని అంగీకరించడానికి నిరాకరించారు. అతడు ఇండియాను దూషించినందుకు స్పష్టంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఆ మహిళలు పట్టుబట్టారు. దయచేసి భారతదేశాన్ని దూషించినందుకు నన్ను క్షమించండి అని చెప్పేసి వీడియోల్లోని ఆ మహిళల్లో ఒకరు డిమాండ్ చేశారన్నమాట. విదేశాలలో భారతీయులను తరచుగా అన్యాయంగా నిందిస్తారని, ఒకే రకమైన ముద్ర వేస్తారని, అయితే వారిపైన వివక్షను పట్టించుకోరని చెప్పేసి దూబే గారు తర్వాత అయితే రాశారనమాట. ప్రతిసారి తప్పు భారతీయులది కాదు, కొన్నిసార్లు మన పైన వివక్ష చూపే వారిది అని చెప్పేసి మీ దేశాన్ని ఎల్లప్పుడూ గౌరవించండి, జై హింద్ అని చెప్పేసి ఆమె సోషల్ మీడియాలో రాసింది. ఎట్టకేలకు ఆ యొక్క బంగ్లాదేశ్ వెయిటర్ మనం చూసుకుంటే మన భారతదేశానికి సంబంధించిన మహిళలకైతే సారీ చెప్పి క్షమాపణ చెప్పడం జరిగింది. అంతవరకు ఆ యొక్క మహిళలు అయితే ఒప్పుకోలేదనమాట. నా దేశాన్ని అంటావా, నా దేశాన్ని కించపరుస్తావా అని చెప్పేసి వాళ్ళైతే స్ట్రాంగ్గా నిలబడడం జరిగింది.